తిరుపతి రెడ్డి గారు రైట్ ప్లీజ్. కోటేశ్వరరావు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కోటేశ్వర గారు 2 పాయింట్లు. అసలు నిరసన తెలపడానికి ఏ సమ్మిట్ వేదికగా చేసుకోవడం కరెక్టా కాదా? ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది, యూత్ కాంగ్రెస్ సమర్థించుకుంటుంది, మిగిలిన పక్షాలన్నీ కూడా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. రెండోది, నిరసన తెలిపినటువంటి అక్కడ ప్రధానంగా 2 పాయింట్లను యూత్ కాంగ్రెస్ నాయకులు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఒకటి, మోదీ లొంగిపోయారు, దేనికంటే అటు అమెరికాకు లొంగిపోయారు, భారత్ అలాగే అమెరికా చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని ప్రశ్నిస్తుంటే, మరోవైపు ఎఫ్స్టీన్ ఫైల్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అది కరెక్ట్? అసలు మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ అంశాన్ని అసలు ఆధారాలు లేకుండా మీదకు తీసుకొస్తున్నారనేటటువంటి అంశం కూడా కనిపిస్తుంది కదా. ఈ 2 అంశాల మీద ఏం చెప్తారు? ఇక్కడ ఏఐ సమిట్ సందర్భంగా జరిగినటువంటి ప్రదర్శించినటువంటి నిరసన మీద మరి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంత తీవ్రంగా స్పందించడం అనేటువంటిది రాజకీయ కారణాలతో జరిగిందనేటువంటిది నా అభిప్రాయం. అది తప్ప ఒప్ప అనేటువంటిది సరే వాళ్ళు సమర్థించుకుంటారు అనుకోండి. అది డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం, ఆ పాయింట్ లోకి వెళ్దాం. ఫస్ట్ గా కొంచెం దీనికి సమాధానం చెప్తే నెక్స్ట్ మనం అదే అంశంలోకి వెళ్దాం. డెఫినెట్ గా చెప్పండి, మీరు స్పెసిఫిక్ గా అడగండి, చెప్తాను. యా, అసలు సమ్మిట్ లో ఈ తరహా నిరసన తెలపడం కరెక్టా కాదా? ఫస్ట్ పాయింట్ అది. 2, ఎఫ్స్టీన్ ఫైల్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ ఉండడం మోదీ వ్యక్తిత్వ హననాన్ని దెబ్బతీసేటటువంటి అంశంగా ఇటు బీజేపీ చెప్తుంది కదా, ఆ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అనేక అంతర్జాతీయ సమావేశాలు జరిగినటువంటి సందర్భాల్లో వాటికి పోటీగా అమెరికాలో కావచ్చు లేదా ఐరోపా దేశాల్లో కావచ్చు ఆ విధానాలను విమర్శించేటువంటి వాళ్ళు లేదా ఆ నిర్వాహకులను విమర్శించేటువంటి వాళ్ళు వాటికి పోటీగా ప్రదర్శనలు జరపడం లేదా పోటీ కాన్ఫరెన్స్లు జరపడం అనేటువంటిది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామం. అందువల్ల నిరసన తెలపడం అనేటువంటిది అనేక సందర్భాల్లో అమెరికాలో కావచ్చు లేకపోతే ఐరోపా దేశాల్లో కావచ్చు పెద్ద కార్యక్రమాలు జరుపుతూ ఉంటే రోడ్ల మీద పట్టుకొని ప్లేకార్డులు పట్టుకొని వాళ్ళ నిరసన తెలియజేయడం అనేటువంటిది మనం టీవీలో అందరం తెలిసిందే మనకి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ ఏఐ సదస్సులో సంచలనాత్మకంగా ఆ విధమైనటువంటి చేశారు. అందులో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏఐకి వ్యతిరేకం కాదు, లేదా అందులో పాల్గొంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి లేకపోతే ఇవాళ దేశంలో కరెంట్ టాపిక్ గా ఉన్నటువంటి దాని మీద వాళ్ళు దాన్ని రైజ్ చేశారు. ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది ఎవరు సృష్టించారు? ఎఫ్స్టీన్, చచ్చినటువంటి ఎఫ్స్టీన్ అనేటువంటి వాడి దానిలో నరేంద్ర మోడీ గారి ప్రస్తావన లేదా గుర్దీప్ సింగ్ పూరి ప్రస్తావన, అనిల్ అంబానీ ప్రస్తావన, బిల్ గేట్స్ ప్రస్తావన ఇవన్నీ వచ్చాయి. మరి బిల్ గేట్స్ ఎందుకని బిల్ గేట్స్ కి ఆ సదస్సులో ఎందుకు మాట్లాడకుండా ముఖం చాటేశాడు? ఇది అవమానకరం కదా? భారతదేశానికి వచ్చి మరి ఎందుకని ముఖం చాటేశాడు? అందుకని మనం చూసేటువంటి దాన్ని బట్టి అవమానం అంటే అవమానం దీనిలోనూ వస్తుంది. రెండోది, ఈ ట్రేడ్ డీల్ కు సంబంధించి ఎఫ్స్టీన్ ఫైల్స్ లో అనేటువంటిది నరేంద్ర మోడీ గారి పేరు ప్రస్తావన ఉన్నది. ఏం ప్రస్తావన అది అంటే ఇజ్రాయెల్ పర్యటన చేయడానికి నాకు ఏర్పాటు చేసి పెట్టండి అని చెప్పేసి ఆ ఎఫ్స్టీన్ అనేటువంటి వాడిని అడిగారు. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా మాట్లాడినట్టు లేకపోతే ఇంకొకటి ఆ విధమైనటువంటి ప్రస్తావన అయితే లేదు. అందుకని దాని గురించి స్పష్టత మరి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన చేసింది, లేదు అలాంటిది ఏమీ లేదని అదే చెప్పింది, అయిపోయింది. లేదు దాని మీద ఇంకా వివాదాలు వస్తూనే ఉన్నాయి, వస్తున్నప్పుడు దాని మీద ఏదైనా చెప్పాలి. మరి వాట్ అబౌట్ గుర్దీప్ సింగ్ పూరి ఎందుకు కలిశాడంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా ఎప్స్టీన్ తోటి నేను శాంతి గురించి చర్చలు జరపడానికి అని చెప్పేసి చెప్పాడు. ఎప్స్టీన్ కి శాంతికి సంబంధం ఏంటి? గుర్దీప్ సింగ్ పూరికి దానికి సంబంధం ఏంటి? దాని గురించి ఎవరైనా ఎందుకని మాట్లాడరు? అదేవిధంగా అనిల్ అంబానీ పాత్ర గురించి వచ్చింది, దాని గురించి ఎందుకని ప్రభుత్వం మాట్లాడదు? అదేనా చెప్పాలి కదా. భారతదేశం తరఫున ఇలాంటి పనులు చేశారన్నటువంటి వాళ్ళు ఉన్నారన్నప్పుడు అది పరువు పోయినటువంటి వ్యవహారమే అది. అందుకని అది ఒకటైతే, రెండోది ట్రేడ్ డీల్. మనం గతంలో ఇదే బీజేపీ నాయకులు లేదా బీజేపీ పెద్దలు సాయంత్రం 5 గంటలకి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటి, ఇది ఎవరికో బ్రిటిష్ వాడికి ఈ సాంప్రదాయం ఏంటని చెప్పేసి దాన్ని ఉదయానికి మార్చారు, మంచిదే.
కానీ ట్రేడ్ డీల్ ఎన్ని గంటలకు అనౌన్స్ చేశారండి? రాత్రి 9 గంటలకి. ఎవరు అనౌన్స్ చేశారు? అమెరికా అనౌన్స్ చేసింది. మనం ఏం చేశాము? దాని మీద వెంటనే భజన చేశాం. దానికి ఏంటి మరి? అప్పుడు మన పరువు పోలేదా? అప్పుడు పరువు పోలేదా మరి ట్రేడ్ డీల్ విషయంలో? ఇప్పుడు గతంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చెప్తా ఉంటే, ఇప్పుడు అమెరికా ట్రంప్ చెప్తున్నాడు మనం ఎక్కడ చమురు కొనకూడదో, ఎక్కడ చమురు కొనొచ్చు, ఎక్కడ ఏం కొనకూడదో, ఏ పప్పులు కొనకూడదో, లేకపోతే ఇంకోటి అనేటువంటిది ట్రంప్ చెప్తున్నాడు. అందుకని దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి దాన్ని కొనసాగింపుగా అమెరికా కోసం అనేదాకా ఇప్పుడు తీసుకెళ్లారు. అందుకని దాని మీద విమర్శలు చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. అది యువజన కాంగ్రెస్ కైనా లేకపోతే ఇంకోళ్ళకైనా ఉంది అనేది నా అభిప్రాయం. అందుకని దానిలో అది తప్పని నేనైతే అనుకోవట్లేదు. ఎవరైనా అనుకున్నట్లయితే అది వాళ్ళ అభిప్రాయం. రైట్ ఓకే శ్రీనివాసరావు గారు ఇందాక మన నరేంద్ర గారు మాట్లాడుతూ, అలాగే తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా, అది స్వదేశీ గడ్డైనా విదేశీ గడ్డైనా, దేశాన్ని అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద అయితే ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్. దాని మీద ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి ఏదో ఒక అడ్వాంటేజ్ పొందాలనేటువంటి అభిప్రాయంతో అదే ప్రాక్టీస్ గా పెట్టుకొని చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆయన మాట్లాడినటువంటి అంశాలు కరోనా ముందే వస్తుంది అని చెప్పి సంకేతం ఇచ్చిండు, దానికి పట్టించుకోలేదు. ఇక్కడ జరిగేటువంటి అనేక పరిణామాల గురించి ఆయన ముందే ఫోర్కాస్ట్ చేసి చెప్పిండు, అవన్నిటిని పరిగణలోకి తీసుకోరు. ఆయన యథాలాపంగా మాట్లాడుతున్నప్పుడు డెమోక్రసీ ఇక్కడ ప్రమాదంలో పడుతుంది, అక్కడ ఉన్నటువంటి వాక్ స్వాతంత్ర్యానికి కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛకు కానీ భంగం కలిగేటువంటి పరిస్థితిలో భారతదేశం మారుతుందని అంతర్జాతీయ వేదికలు అనేక మంది ఇంతకుముందు గతంలో కూడా మన దేశానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాన్ని మాత్రం అత్యంత వివాదాస్పదం చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ట్రేడ్ డీల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రైతుల నల్ల చట్టాల గురించి ఆయన మొదలు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఒక పాయింట్ శ్రీనివాసరావు గారు, ఒక పాయింట్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడారన్న దానికి సంబంధించి ఇంటర్నేషనల్ వేదికల దగ్గరది కూడా కాదు. ఎప్పుడైతే ట్రంప్ ఇటు ప్రధానమంత్రి మోదీ చైనా వెళ్లారు, అక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత చైనా, రష్యా అలాగే భారత్ 3 కూడా కలబోతున్నాయి అనేటటువంటి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో డెడ్ ఎకానమీస్ అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇండియాను డెడ్ ఎకానమీ అని చెప్పేసి అటు ట్రంప్ అన్నారు. కానీ ట్రంప్ అనడం పెద్ద ఆశ్చర్యం కలిగించినటువంటి అంశం కాదు. కానీ రాహుల్ గాంధీ దాన్ని కొనసాగింపుగా మీడియా వెళ్ళి అడిగితే ఇండియాని ఇలా డెడ్ ఎకానమీ అంటున్నారు అంటే, అవును డెడ్ ఎకానమీయే కదా అని అన్నారు. ఆ తర్వాత కూడా మరో సందర్భంలో కూడా ఆయన డెడ్ ఎకానమీ అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. నిజంగా ఇండియా డెడ్ ఎకానమీనా? దీని మీద ఏం చెప్తారు అసలు? ఇప్పుడు అంటే సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్ష నేత, అఫ్ కోర్స్ వేరే వాళ్ళు ఏదైనా అనొచ్చు మన దేశాన్ని, మనల్ని మనం కించపరుచుకుంటే ఎలాగా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ముంజేతి కడియానికి అద్దాలు ఎందుకని సామెత. ఇప్పుడు డెడ్ ఎకానమీ అనడానికి మన పడిపోతున్న రూపీ వాల్యూని దానికి ఉన్నటువంటి నిదర్శనం కదా. కాంగ్రెస్ పార్టీ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రూపీ వాల్యూ ఎంత, ఇవాళ రూపీ వాల్యూ ఎక్కడికి పడిపోయింది. ఇంకా అనేక అంశాలు మీరు తీసుకోండి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అప్పుడున్న ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ ఎంత, ఇప్పుడు ఏ ప్రైస్ ఉన్నది, ఇప్పుడు ఏ ప్రైస్ కు మనం జనాలకు అందిస్తున్నాం. డెడ్ ఎకానమీ అంటే కేవలం సంపన్నులుగా చేయడం కోసం, ఒక 5-10 కుటుంబాలను, ఒక 5-10 సంస్థలను పరిరక్షించడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి టోటల్ దేశం యొక్క అన్ని వాటి కోసమే చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల రేపు భవిష్యత్తులో కూడా ఈ వ్యవసాయక దేశం ఇది. ఈ 70% మంది ప్రజలు, ఈ రోజుకు 60-70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశంలో కూడా అగ్రి ప్రొడక్ట్స్ కంపల్సరీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు డ్యూటీ ఫ్రీగా కనుక ఇక్కడ తీసుకొని చేసిన సందర్భంలో కూడా టోటల్ వ్యవసాయక మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది. దీని మీద సరైనటువంటి వివరణ కావాలని కోరిండ్రు. దాని మీద మాట్లాడడానికి పార్లమెంట్ లో సరైనటువంటి అవకాశం లేదు. ప్రతిపక్షాలతో ఇంత పెద్ద డీల్ చేసేటప్పుడు ప్రతిపక్షాలను కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని చేయాలి కదా. మేజర్ ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడే కానీ మిగిలిన ప్రతిపక్షాలే కానీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. మీరు కాన్ఫరెన్స్ లో తీసుకోండి, వాళ్ళు చెప్పింది వినమని అనట్లేదు, వాళ్ళ వాదన కూడా వినాలి కదా. ఎక్కడ లేకుండా వాళ్ళు అర్ధరాత్రి పూట ట్రంప్ యుద్ధం ఆగిపోయిందని ట్రంపే ప్రకటిస్తాడు, ట్రేడ్ డీల్ జరిగిందని ట్రంపే ప్రకటిస్తాడు. మన దేశానికి ప్రధానమంత్రి మరి ట్రంపా లేక నరేంద్ర మోడీ గారా అనే సంశయం ప్రజలకు వచ్చే దగ్గరికి వెళ్ళిపోయింది.
ఇక వేరే ఇతర పార్టీల వాళ్ళు సమర్థించారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవసరాల కోసం, వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు సమర్థించారు. డెఫినెట్ గా అవసరాలు ఏంటి అనే పాయింట్ లో కూడా వెళ్దాం. ఆ పాయింట్ లోకి వెళ్లే ముందు ఆదిశేష్ గారు కంటిన్యూ. ఆదిశేష్ గారు ఏం ఆన్సర్ ఇస్తారు దీనికి? ఒకటి ఇంతకుముందు మిత్రులు చెప్పుకుంటూ మన మిత్రులు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఆయన కంప్లీట్ చేయండి. తిరుపతి రెడ్డి, నేను ఇప్పుడు ఎవరు మాట్లాడేటప్పుడు నేను అభిప్రాయాలు చెప్పాను. మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినా నేను దాంట్లో మధ్యలో రాలేదు. కామన్వెల్త్ ప్రోగ్రామ్ 2010 మంచిదా కాదా అనేది ప్రజాస్వామ్యంలో మనం చర్చించడానికి చాలా వేదికలు ఉన్నాయి, ప్రజల ముందు వివరించడానికి చాలా వేదికలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క పాయింట్ ఆయన చెప్పిన తర్వాత వెంటనే మీకు అవకాశం ఇస్తాను. ఇంటర్నేషనల్ ఈవెంట్ కామన్వెల్త్ ప్రోగ్రామ్స్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రదర్శన జరిపిందా లేదా గూగుల్లో పెట్టి చూసుకోండి. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాదా? రైట్, ఓకే ఆదిశేష్ గారు కంటిన్యూ. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఓకే ప్లీజ్ ఆన్సర్ విందాం. శ్రీనివాసరావు గారు ఆన్సర్ విందాం. వన్ బై వన్ ప్లీజ్. భారతీయుడిగా మీరు కూడా ఖండించాలి. భారతదేశాన్ని ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా విషయం జరిగినా ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చర్చ చేయడానికి. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్న విషయం ఆదిశేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు మీ పాయింట్ చెప్పారు. శ్రీనివాసరావు గారు దరిద్రమైనటువంటి పని అయితే ఉందో నిరసన. ఆదిశేష్ గారు ప్లీజ్. ఇలా 1-to-1 అయితే కష్టం. మనకి ఇంకా మిగిలిన గెస్టులు కూడా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చర్చకు విధానం కాదు. మనం ప్లీజ్ మంచి చర్చకు ఇది విధానం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇద్దరు ఆగాలి ప్లీజ్. వేదిక మీదిగా ఆదిశేష్ గారు ఒక్క నిమిషం. ఆదిశేష్ గారు మాట వినాలి. మీరు ఆదిశేష్ గారు మాట వినాలి. ఏంటంటే మీకు అవకాశం ఇవ్వలేను. అది ఎవరైనా అవినాష్ గారు మీరు మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థల అఖిలేష్ యాదవ్ గారు ఖండించారు. నో ప్లీజ్ శ్రీనివాసరావు గారు ఆదిశేష్ గారు ఇలా 1-to-1 అయితే మిగిలిన గెస్టులు ఏం మాట్లాడతారు? ప్లీజ్ పెద్దలు మీరు అర్థం చేసుకోవాలి. ఆదిశేష్ గారు మీరు ఫైట్ చేసుకోవడానికి కాదు మన డిబేట్. ప్లీజ్ చర్చించుకుందాం. రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏదైతే ఉందో ప్లానింగ్ ప్రకారం అండి ఆదిశేష్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఆదిశేష్ గారు ఓ పక్కన రిక్వెస్ట్ చేస్తున్నా. అర్థం చేసుకోవాలి కదా. 1-to-1 అయితే మనకు డిబేట్ ఎందుకు చెప్పండి. 1-to-1 అయితే ఎక్కువ మంది గెస్టులు ఉన్నారు. అర్థమయ్యేలా చర్చించుకుందాం. ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు ప్లీజ్ నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ఆదిశేష్ గారు మీరు ఏం చెప్తారు? మీ వెర్షన్ ఏంటి? ప్లీజ్ క్లియర్ గా 2 minutes లో కంప్లీట్ చేయండి. నేను ఒక్కటే విషయాన్ని ప్రస్తావన చేయాలనుకుంటున్నా. భారతదేశంలో ఫండమెంటల్ రైట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఎక్కడైనా కానీ ఏ విధమైన విమర్శ చేయవచ్చు.